మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. 4 years బ్యాక్ రైతు బజార్లో లంగా ఓని కట్టుకొని ఆర్గానిక్ ఫుడ్ తినండి అని చెప్పి ఆ అమ్మాయి కూడా చక్కగా రెడీ అయ్యి కూర్చొని అమ్ముతుంది. స్టోర్ కూడా స్టార్ట్ చేశారు, వారధి ఫార్మ్స్ అని. నేత్ర ఇస్ విత్ us. నమస్తే. నమస్తే. చాలా రోజులైంది నేత్ర మిమ్మల్ని చూసి, ఆల్మోస్ట్ ఇయర్ కదా. అవును. యువర్ ఆంట్రప్రెనర్ నేత్ర. ఐ హోప్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి మీకు ఎవరు సపోర్ట్ ఉండుంటారు కదా. మొన్న వాళ్ళ బ్రదర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు లోగో ఎందుకు వంశీ లోగో పెట్టాడంటే తన అన్న మాట ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు కదా ఈ ఫామ్ నాది అని. అంటే ఇంతకు ముందు ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారా అంటే అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఫామ్ గురించి. ఆర్గానిక్ ఫుడ్ లో కల్తీ జరుగుతుంది, కంపెనీల నుండి తీసుకుంటున్నారు. ఏంటి కంపెనీలు ఏంటి అసలు మధ్యలో? మీరు స్వచ్ఛంగా రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్మట్లేదా? 50 ఫార్మర్స్ ఉంటారు. 50 ఫార్మర్స్ మనకు కంటిన్యూస్ ఇవ్వరు. మా దగ్గర ఒక 200 to 300 ప్రొడక్ట్స్ ఉంటాయి. అంత కెపాసిటీ కూడా మాకు లేదు. మ్యారేజ్ బ్రేక్ అనేది స్టిల్ ఎంత మాట్లాడుకున్నా సొసైటీలో అమ్మాయి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవ్వడం మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవడం ఒకటి ఆబ్వియస్ గా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఉంటది. బట్ సో అది కొంచెం నేను మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది. పర్సన్ వంశీ ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు వెళ్ళిపోయి అమ్మాయిలు రావడం తర్వాత అండ్ ఆ రీల్స్ కూడా డిలీట్ చేసిన తర్వాత జనాలందరికీ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది ఏంటంటే అన్నది అందరికి వచ్చే డౌట్. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ బ్రేకప్? మీరు క్యారీ చేసినంత ఫీల్ తను క్యారీ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా? బ్రేక్ అయిన తర్వాత మేబీ హీ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్ అని ఏమైనా అనిపించిందా? అసలు ఆ చాప్టరే క్లోజ్ చేసేసాను నేను ఇంకా. నమస్తే వ్యూస్. 4 years బ్యాక్ రైతు బజార్లో లంగా ఓని కట్టుకొని ఆర్గానిక్ ఫుడ్ తినండి అని చెప్పి ఆ అమ్మాయి కూడా చక్కగా రెడీ అయ్యి కూర్చొని అమ్ముతుంది. నేను అమ్మాయిని చూసి ఎంత చక్కగా ఉంది అమ్మాయి అంటే, నార్మల్గా ఎవరైనా కొంచెం ఇబ్బంది పడతారు, షైగా ఫీల్ అవుతారు మార్కెట్లో కూర్చొని అమ్మడం అంటే. ఆ అమ్మాయిని చూసి నేను చాలా ముచ్చటగా ఫీల్ అయ్యాను అనమాట, ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి అని. తర్వాత చాలా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ద్వారా పాపులర్ అయ్యారు. వాళ్ళ స్టోర్ కూడా స్టార్ట్ చేశారు, వారధి ఫార్మ్స్ అని. సో ఎస్, ఇన్ని రోజులు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, యాంటిసిపేట్ చేశారు తిని ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ టైం తను బయటకు వచ్చి సోలో ఇంటర్వ్యూ ఇస్తుంది విత్ సుమన్ టీవీ. నేత్ర ఇస్ విత్ us. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. చాలా రోజులైంది నేత్ర మిమ్మల్ని చూసి, ఆల్మోస్ట్ ఇయర్ కదా. అవును. కెమెరా ఇంటర్వ్యూస్ ఇవ్వక 1 year పైన. 1 year పైన అవుతుంది. ఎలా ఉన్నారు? బాగున్నా. హౌ ఇస్ వారధి? చాలా బాగుంది, మంచిగా. నేను అంతకుముందు చూసాను, ఒక 2-3 times నేను కూడా హనీ ఆర్డర్ పెట్టుకున్నాను. స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది బిజినెస్ గ్రోత్? గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. నేను కూడా సడన్గా ఇట్లా ఫోకస్ చేయట్లేదు, బిజినెస్ పెంచేసుకోవాలి లేకపోతే ప్రమోషన్స్ చేపియాలో. నాకు అది ఆర్గానిక్గా గ్రో అవ్వాలనే ఉంది. సో బిజినెస్ కూడా మెల్లిగా స్లోగా తీసుకెళ్ళి, ఇప్పుడు సడన్గా చాలా నాకు ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి పెట్టాలో తెలీదు. సో మెల్లిమెల్లిగా చేస్తుంటే నేను నేర్చుకుంటూ తిరుగుకుంటూ చేస్తాను కాబట్టి అది బాగుంది. ఎన్ని ఇయర్స్ అయింది వారధి పెట్టి? 2 years అవుతుంది. 2 years కంప్లీట్. నైస్. కానీ స్టార్ట్ చేసేటప్పుడు అదొక పెద్ద టాస్క్ కదా. సైట్ బిల్డ్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. నో, మనకి డిమాండ్ పెరిగితే తగ్గ ప్రొడక్షన్ లేకపోతే ఆర్గానిక్ అనేది మందులు లేకుండా పెంచడం. మందులు లేకుండా అంటే ఖచ్చితంగా మందులు పురుగులు పడుతూనే ఉంటాయి, దానికి ప్రొటెక్షన్ అంతా పెట్టాలి. స్లో గ్రోత్ కదా. కానీ మీకు బర్డెన్ అనిపించిందా? ఎక్కడైనా పేరు పోతుందేమో, స్టార్ట్ చేసాము, డిమాండ్కి తగ్గ సప్లై చేయకపోతే పేరు పోతుంది. భారతి స్టార్ట్ చేయడం కూడా నేనేం పెద్ద ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ భయపడడానికి, అది పోగొట్టుకోవడానికి ఏం లేదు. అక్కడ నాకు 45,000 రెంట్ అయ్యేది ల్యాండ్కి. చాలా చిన్న షెడ్, అసలు 15x15లో 1,00,000-1,50,000 ఖర్చు అయింది షెడ్కి. ఇప్పుడు మొన్న 2 months బ్యాక్ ఎక్స్టెండ్ చేసాము. ఎక్స్టెండ్ చేయకన్నా ముందంతా అంతే. అసలు పాత వీడియో చూసి 1 year ఇంత చిన్న షాప్లో నడిపినామా అనిపించింది. సో స్టార్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుండే, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా వస్తుండే, చాలా మందికి లేదని చెప్తుండే, వెళ్ళిపోతుండే వాళ్ళు. మెల్లమెల్లగా మాకు కూడా ఫార్మర్స్ రావడం స్టార్ట్ అయింది మా దగ్గర ఇది ఉంది అది ఉందని. సో వాళ్ళ ఫార్మ్స్కి వెళ్ళడం, విజిట్ చేయడం, మాట్లాడడం, అట్లా కస్టమర్స్ ఎక్కువ ఉన్నా కూడా మాది మెల్లనే గ్రో చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు బాగానే ఉంది. 4 years బ్యాక్ అనుకుంటా మళ్ళీ రైతు బజార్లో వీడియోస్ పెట్టడం చూసాను, చక్కగా లంగా ఓని కట్టుకొని. మీకు అంటే
మామూలుగా అయితే ఎవరైనా ఇబ్బంది పడతారు రైతు బజార్లో కూర్చొని మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో కూరగాయలు సెల్ చేయడం మీకు ఇబ్బంది అనిపించలేదా? అమ్మో అనిపించలేదా? నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా బేసిక్ పనులే ఇష్టం అన్నమాట. నాకు ఇప్పుడు నాకు సడన్గా మేకప్ వేసి రెడీ అయ్యి నువ్వు నడువు నవ్వు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వంటే నేను వేయలేను. నార్మల్ పనులే నాకు ఇష్టం, చేయగలను. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇంట్లో బర్రెలు ఉంటుండే, కోళ్ళు ఉంటుండే, సో ఆ పనులన్నీ నాకు అలవాటు. సో అది సరిగ్గా ప్లేస్ కూడా ఉండకపోతున్నాడు. ఒకసారి అయితే ఎవ్రీ వీక్ మేము వస్తున్నామని చెప్పేసి వేరే రైతులకు కొంచెం ఏంది వీళ్ళందరూ సేల్ అయిపోతున్నాయి మా అవ్వట్లేదు ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, మా ప్లేస్లో చెత్త పెట్టేసిండ్రు మొత్తం. అయ్యో, కస్టమర్స్ ఏమో అందరు వచ్చేసిండ్రు, మా ప్రొడక్ట్స్ అన్ని పెట్టేసినాం, ఆ చెత్త పైన కూర్చొని అమ్మినాం. సో ఏం కష్టం అనిపించలేదు. అంటే నేను ఎంజాయ్ చేస్తూ చేసిన, అసలు టఫ్ అనిపించలే ఎక్కడ. నాకు ఇన్వెస్ట్మెంట్ టఫ్ అనిపించలే, ఆ పని టఫ్ అనిపించలే. ఎంజాయ్ చేసుకుంటూ అది మంచి హ్యాపీగా నడుస్తుంది. కానీ ఎవరా ఆంట్రప్రెనర్ నేత్ర, స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, ఒక వారధి ఫార్మ్స్ అనేది స్థాపించావు. చాలా మంది అమ్మాయిలకి ఆ ఇనిషియేటివ్ తీసుకొని నేను ఇది ఒకటి చేయగలను, ఎంజాయ్ చేయడం సంగతి తర్వాత, మీరు ఎంజాయ్ చేస్తూ అసలు ఇది నేను చేయగలను అని వాళ్ళు నమ్మి ముందుకు రావడమే కష్టం. ఐ హోప్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి మీకు ఎవరు సపోర్ట్ ఉండుంటారు కదా, మీ పేరెంట్స్ కానీ? లేదు అంటే ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ లైక్ నేను నీకు ఉంటా చెయ్యు అనేది కాదు, నీ ఇష్టం నా చేస్తే చేసుకో అన్నట్టు తప్ప నీకేమైనా నేనున్నా అన్నట్టయితే లేరు. సినిమాలో కూడా యాక్ట్ చేశారు కదా, రైతు బజార్లో చేయకముందు మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. 2-3 సీన్స్ కూడా ఏదో చూశాను మొన్న ఏదో మూవీలో. ఆ మూవీస్ లో చేసినప్పుడు అసలు ఆ థాటే రాదు కదా, వెళ్ళి మళ్ళీ రైతు బజార్కి వెళ్ళి చేయాలి అని. అట్లేం అనిపించలేదా? చాలా రోజుల తర్వాత నేను క్విట్ చేసిన మూవీస్ అన్ని, ఆపేసా. చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థం కాలే, నాకు కెమెరా కాన్షియస్ చాలా. ఇప్పుడు కూడా ముందు మనం మాట్లాడుకున్నట్టు చాలా షివర్ అవుతా ఉంటా, కాన్షియస్ అవుతా. సో నాకు అర్థమైపోయింది నేను సినిమాల్లో చేయలేను, నాకు యాక్టింగ్ రాదు అని. సో సస్టైన్ 15 చేసి ఉంటా బానే. 15 చేసి క్విట్ చేశారా? అవన్నీ చాలా చిన్న రోల్స్. అంటే నేను ఎంత ఆడిషన్కి పోయినా నన్ను ఎవరు సెలెక్ట్ చేసేటోళ్ళు కాదు నా స్కిల్స్ చూసి. ఏమన్నా అంటే భయపడ్డం, కెమెరా కిందికి వెళ్ళిపోవడం, నేను చేయనడం, మళ్ళీ వస్తా అనడం, ఇట్లా అన్నీ జరిగినాయి. ఎంత థియేటర్స్ వర్క్షాప్స్ కూడా చేసా, బట్ ఎందుకో నాది కాదనిపించింది. ఇంకా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకుండే, అంటే అది నాకు తర్వాత అర్థమైంది. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాదు, ఏదో ఇప్పుడు సమంతని చూసి రష్మికని చూసి వాళ్ళలాగా అవ్వాలనుకునే తప్ప వాళ్ళ అంత కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అంటే ఏమో అది ఏవియేషన్ అప్పుడు కూడా నేను ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేసా, అక్కడ కూడా ఇంటర్వ్యూస్లో ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు నేను. నాకు మాట్లాడడం భయం మనుషుల ముందు. ఇప్పుడు కూడా వీడియోస్లో ఒక కెమెరామెన్ మాత్రమే ఉండాలి, అది ఎవరు తీసినా కూడా. ఇప్పుడు 3-4తో కంఫర్టబుల్ ఉంటాను నేను, నా ఫ్రెండ్స్, నా తమ్ముడు ఉంటారు, వాళ్ళు ఒక్కరే ఉండాలి. చుట్టుపక్కల ఉన్న ప్లీజ్ కొంచెం అటు వెళ్ళరా అడుగుతూ చేస్తూ ఉంటా. సో అందుకని మూవీస్ ఆపేసి ఇంకా యోగా టీచర్ ట్రైనింగ్ అనుకున్నా. సో యోగాకి వెళ్ళినప్పుడు అలా వేరే సైడ్ వెళ్ళిపోయింది లైఫ్.